హాయ్ ఆల్, వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఎగ్ పులుసు రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ దెన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, 2-3 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బగారాకు. మీకు ఇష్టమైతే ఇవన్నీ వేసుకోవచ్చు, లేకపోతే ఇవి స్కిప్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. కొంచెం చింతపండు, 1 బిగ్ సైజ్ టమాటో, ఆనియన్స్, త్రీ బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కడిగి పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసి ఆయిల్లో కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. అవి కొంచెం దగ్గర అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం 1 టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అండ్ దెన్ 1 టీ స్పూన్ పసుపు అండ్ 1.5 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేయాలి, మీ టేస్ట్కి తగ్గినట్టు. అండ్ ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసి ఫుల్ కలిపేసి మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే చాలు, ఎందుకంటే మనం టమాటా వేస్తాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది. ఈ చింతపండు రసం కొంచెం చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. సో ఆ చింతపండు రసం వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని, ఇంకా మనకి తగినంత గ్రేవీ ఎంత కావాలో అంత, దానికి తగినంత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, తగినంత వాటర్ వేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి వాటర్. అండ్ దెన్ దాని తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ సూపర్బ్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి దాంట్లోనే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి. అది కూడా మిక్స్ చేసిన తర్వాత కొంతసేపు మగ్గేంత వరకు పెట్టుకొని దాంట్లో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అట్లా పైనుంచి గార్నిష్ చేసేసి దాన్ని ఒకసారి కలిపేసి అది కొంచెం మరిగేదాకా మూత పెట్టుకొని ఇంకా ఉడికించేసేస్తే అది బాయిల్ అయిపోతుంది. ఆనియన్స్ అవి మనం వేసిన మసాలా అవన్నీ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని మనం ఉడికించేసుకోవాలి. అండ్ దెన్ ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించేసుకొని అది తీసిన తర్వాత మరుగుతూ ఉంటుంది పులుసు. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ 4 సైడ్స్ అలా కట్ చేసుకొని స్లైసెస్ లాగా పెట్టేసుకుంటే ఆ పులుసు ఆ ఎగ్ లోపలికి వెళ్ళి దాని టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. సో అట్లా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఆ పులుసులో వేసేసి, సో ఎగ్స్ అలా బాయిల్ అయిన ఎగ్స్ అలా వేసేసిన తర్వాత ఒక 2 to 5 మినిట్స్ అలా మగ్గిచ్చేసేయాలి. అంతే అండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. మీకు ఇది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.